దేవుడు మనందరికీ కూడా గృహ నిర్వాహకము చేసే బాధ్యతనిచ్చాడు. నీకున్న పరిధిలో నీ కుటుంబం అనే గృహాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవడం కోసం. అలాగే నీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగం అనేది నీకు ఇచ్చిన ఏదైతే వ్యవస్థ ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా కాపాడడానికి దేవుడికి ఏం చేశాడు? చెప్పాలి. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఈ వాక్యం అర్థం కావాలి. ఏంటి తెలుసా? మనమందరం ఎలాంటి వాళ్ళు అంటే, మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మనము యాత్రికులము, పరదేశులై ఉన్నాము. జీవించేది మనము కాదు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనలో క్రీస్తే జీవిస్తున్నాడు. మనము ఇక్కడ అద్దెకొచ్చిన వారము. మనం ఇక్కడ కొంతకాలమే ఉంటాము. వింటున్నారా? మనము కొంతకాలమే ఉంటాము. దేవుడు నీకు ఏది ఇచ్చినా కానీ దాన్ని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడి అది దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ట చేసి ఆయనకు అప్పచెప్పాలి. ఇప్పుడు నీకు బిడ్డలను ఇచ్చాడు దేవుడు, ఏం చేయాలి? వారిని జాగ్రత్తగా దేవుని కోసం ప్రతిష్ఠించి వారిని పెంచి ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. నీకు వ్యాపారం ఇచ్చాడు దేవుడు, వ్యవసాయం ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు, ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా దాన్ని ప్రతిష్ఠించి నమ్మకంగా దాన్ని వృద్ధి చేసి ఎవరికి అప్పచెప్పాలి? చెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. విన్నారా? నీకు కుటుంబం ఇచ్చినా, ఏది ఇచ్చినా, సంఘం ఇచ్చినా, సంఘంలో బాధ్యతలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ అందులో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా దాన్ని వృద్ధి చేసి అభివృద్ధి చేసి దానికోసం కష్టపడి దాన్ని ఎవరికి అప్పచెప్పాలి? చెప్పాలి, ఆయన చేతుల్లో పెట్టాలి. ఆయన గృహములో బల నమ్మకమైన మంచి దాసులుగా మనం ఏం చేయాలి? చెప్పాలి, నిలబడాలి. శక్తి మేరకు, శక్తికి మించి మనం ఏం చేయాలి? ఆయన దగ్గర చెప్పాలి, ప్రయాసపడి మనం కష్టపడాలి.